వెల్కమ్ టు ది లియో. ఇప్పటికే వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, మనందరికీ తెలుసు. ప్రతి చోట కూడా వైసీపీ నేతల్ని నిలదీయడంతో పాటు చీకొడుతున్నారు. చివరికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఓట్లు అడగటానికి వెళ్తేనే మా పాసు పుస్తకాల మీద మీ ఫోటోలు ఏంటని నిలదీసిన పరిస్థితి. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గడప గడపకు తిరగట్లేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరదాలు లేకుండా ఏసీ బస్సు లేకుండా బయటకు రావటం లేదు అంటే ఇగో ఈ విధంగా చీకొడతారని. అయితే తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అయితే ఉద్యోగులు ఒక స్థాయిలో ఫైర్ అవటం అయితే జరిగింది. ఒక రకంగా ఇంకా అవకాశం దొరికితే ఉద్యోగులు ఏమన్నా మంత్రి కొట్టు మీద చేయి చేసుకుంటారేమో అన్న స్థాయిలో అయితే వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ప్రేక్షక పాత్ర వహించారు. ఎందుకంటే తప్పు మంత్రిదే. అక్కడ వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఉద్యోగులను బెదిరించాడు అని చెప్పి ఒక ఆరోపణ. మరి ఆయన బెదిరించడానికి వెళ్ళాడా, లేదా మాకు ఓట్లు వేయండి అని చెప్పి అడగటానికి వెళ్ళాడా, లేదా వాళ్ళని ఏదైనా మాయ చేసి మసిపూసి మరడేకాయ చేయడానికి వెళ్ళాడో తెలియదు. కానీ వాస్తవానికి పోలింగ్ జరిగే ఆ ఏరియాలోకి అయితే వెళ్ళడం జరిగింది. వాస్తవానికి మంత్రి వెళ్ళకూడదు, క్యాండిడేట్ ఎప్పుడు కూడా పోలింగ్ జరిగే ఏరియాలో తిరగడానికి అవకాశం ఉండదు. మరి మంత్రి ఎలా వచ్చాడు? రావడమే కాకుండా ఓట్లేసే ఉద్యోగుల్ని బెదిరించే ప్రయత్నం చేయటం, పైగా ఉద్యోగులు తిరగబడేసరికి మీ అందరినీ లోన ఏం చేస్తానని హిందీలో చెప్పటం. ఉద్యోగులకి హిందీ రాదా, వాళ్ళకి వచ్చు కదా. సో వాళ్ళు కూడా తిరిగి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో కొంచెం ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మొత్తంగా మంత్రి కొట్టు సత్యనారాయణ అయితే ఇక ఉద్యోగుల దెబ్బకు అక్కడ నిలబడలేక పోలీసుల సాయంతో అయితే బయటకైతే పారిపోవడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా ఈ మంత్రి కొట్టు సత్యనారాయణకి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అదే వైరల్ అవుతుందో. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడదని. వినండి ఒకసారి. గేట్ బయట రావాలా, గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో, గేట్ రాబుంటాం కాదు. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఆడ మనిషితో వీడియో కూడా తీపించుకునే ప్రయత్నం చేస్తానంటే ఎవరైతే మంత్రి కొట్టు సత్యనారాయణ మీద తిరిగి మాట్లాడుతున్నారో మీ అందరూ అంతు చూస్తానని చెప్పి వీడియో కూడా తీయమంటే తీసుకోండి, మాకేమీ భయం లేదని చెప్పి వాళ్ళందరూ చెప్పే పరిస్థితి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా ఉందో, ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి పూర్తి వీడియో అయితే మనకి ఇక్కడ కనపడుద్ది. విన్నారు కదా, ఒకసారి అనండి ఒకసారి. గేట్ బయట రావాలా, గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో, గేట్ రాబుంటాం కాదు. గేట్ బయట గేట్ బయట బాబు అటు కూడా తీయమ్మా, అటు తీసి ఒకరితో కాదు అందరది. आप लोग को देखो, आप लोग देखना क्या कर रहे, चुपका हो गए नहीं, दोनों तरफ देख लेना क्या कर रहा है, आप लोग दोनों तरफ देख लो. पैसा दिया ना क्या पे. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెంట్రల్ బలగాలు ఉన్నాయో వాళ్ళకి ఏదో హిందీలో చెప్పే ప్రయత్నం చేస్తే వీళ్ళు కూడా ఉద్యోగులు కూడా అదే స్థాయిలో అయితే మంత్రి మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. చివరిలో చూడండి ఒకసారి. इलेक्शन ड्यूटी है, हमको भी हिंदी मालूम है. విన్నారు కదా, అందరినీ లోన వేయించేయాలి వీళ్ళందరినీ అని చెప్పి అంటున్నాడట. దాంతో ఉద్యోగులు కూడా ఒక స్థాయిలో తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఒకసారి అది కూడా వినండి. పోలీసులు కూడా ఏంటంటే ఉద్యోగ సంఘ నాయకులకి ఉద్యోగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారంటే ఉద్యోగుల మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనడానికి ఇదొక ఉదాహరణ.
ఇక్కడ చూడొచ్చు, తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై తిరగబడ్డ ఉద్యోగులు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడటంతో పోలీసుల సాయంతో జారుకున్నాడు. జగన్ రెడ్డి బయటకు రాకుండా ఇంట్లో దాక్కుంటుంది, ఇందుకేనని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక విమర్శ అయితే చేయండి. మనకి లైవ్ వీడియో అయితే చూడొచ్చు, మనం ఏం జరిగిందనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ అంటే ఓడిపోయే సమయంలో కూడా వైసీపీ నేతల అహంకారం పోలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. వాస్తవానికి ఓట్లు అభ్యర్థించడంలో తప్పు లేదు, ఓటు వేయమని అడగడంలో కూడా తప్పు లేదు. అయితే వాస్తవానికి అక్కడ అడిగే ప్రాంతం కాదు, ఆల్రెడీ అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది ఉద్యోగులకి, అక్కడ అడగటం పద్ధతి కాదు. అయినప్పటికీ కూడా మంత్రి వెళ్ళటమే కాకుండా ఓటు వేయకపోతే మేము లేదో చేస్తారన్న స్థాయిలో బెదిరించడంతో ఉద్యోగులందరూ కూడా తిరగబడ్డారు. వీళ్ళు ఎప్పుడైతే తిరగబడ్డారో అప్పుడు వీళ్ళందరినీ లోన్ వేయించేయాలని చెప్పి అనడంతో ఉద్యోగులు మరింత రెచ్చిపోయారు. అంటే మా పని ఏదో మేము చేసుకుంటుంటే అసలు వచ్చింది నువ్వు, ఇక్కడికి వచ్చి మనం రెచ్చగొట్టింది నువ్వు, పైగా మమ్మల్ని లోన్ వేస్తానంటావా? మీ బెదిరింపులకు భయపడే రోజులు పోయాయి, మీ ప్రభుత్వానికి ఇక టైం దగ్గర పడింది, నువ్వు గెలిచేది లేదు, నువ్వు చేసేది లేదని చెప్పి ఉద్యోగులైతే ఒక తీవ్ర స్వరంతో అయితే విరుచుకుపడటం జరిగింది. దీంతో ఇక సత్యనారాయణ చేసేది లేక మెల్లగా జారుకున్నాడు. చూడండి ఒకసారి, జారుకున్నాడు చూడండి, వెళ్ళిపోతున్నాడు. సో ఉద్యోగులు అనేది ఏంటంటే, ఒక క్యాండిడేట్ గేట్ దగ్గరికి ఎందుకు వచ్చాడు, పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో గేట్ దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఎలా రానిచ్చారు, మేము కూడా లోనికి వెళ్ళిపోయి కూర్చోవచ్చా, లెక్కని పోలింగ్ జరిగే దగ్గర మేము కూడా కూర్చుని హల్చల్ చేయవచ్చా అని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఆ తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు. అంటే ఒక మంత్రి మీద, అది కూడా ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఈ 5 ఏళ్లుగా ఉన్నటువంటి అసహనం మొత్తం కూడా ఈరోజు బయటపడింది. ఎప్పటి వరకు సమయం కోసం ఎదురు చూశారు, ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓటు జరుగుతున్నప్పుడు నాకు ఓటు వేయండి అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తే ఒక్కసారిగా ఉద్యోగులు కూడా, సామాన్య ప్రజలు ఏ స్థాయిలో తిరగబడతారో అంతకు మించి తిరగబడ్డారు. మీరు చేసేది ఏమైనా ఉంటే చేసుకోండి, మేము మాత్రం ఆ ఓట్లు వేసి తీరుతామని చెప్పి ఉద్యోగులు కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితి. దాంతో తన అధికార అహంకారం మళ్ళీ బయటకు వచ్చింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, మీ అంతు చూస్తా, వీడియోలు వీళ్ళందరూ వీడియోలు వీళ్ళందరూ ఫోటోలు అని చెప్పి తన మనుషులకి చెప్పటం. దాంతో తీసుకుంటే తీసుకో, నువ్వు చేసేది ఏమీ లేదు, తీసుకుంటే తీసుకో, మేము కూడా నీ వీడియో తీసుకున్నాం, మేము చూసుకుంటామని చెప్పి ఉద్యోగులు బలంగా నిలబడిన పరిస్థితి. సో ఒక మంత్రి పరిస్థితి ఈ స్థాయిలో ఉందంటే ఇక సాధారణ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? పోస్టల్ ఓటింగ్లోనే జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ తగలపోతుంది. ఉద్యోగుల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనేది చెప్పడానికి ఈరోజు మంత్రి కొట్టు సత్యనారాయణని ఏదైతే తరిమేశారో అదే ఒక ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా, ఇది కేవలం ఏదో ఒక ఉమ్మడి వెస్ట్ గోదావరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఇదే పరిస్థితి. కొన్ని చోట బయటపడుతున్నాయి, కొన్ని చోట బయటపడట్ల. ఎక్కడా కూడా ఉద్యోగులను ఓటు అడిగే సాహసం క్యాండిడేట్లు చేయలేని పరిస్థితి. సరే, వాళ్ళ స్వయం తప్పిదం కాకపోయినా జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాల వల్ల ఈరోజు వైసీపీ నేతలు కూడా తల దించుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు నరకయాతన అనుభవించారు 5 ఏళ్ల పాటు. సో ఇక దానికి చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని చెప్పి ఉద్యోగులు కూడా తిరగబట్టడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారంతో వైసీపీ అంతా కూడా ఉలిక్కిపాటుకి గురయ్యే పరిస్థితి. దీంతో అలర్ట్ అయ్యారు, ఎక్కడో కూడా ఉద్యోగుల జోలికి వెళ్ళొద్దని, ఉద్యోగుల్ని ఓట్లు అభ్యర్థించేటప్పుడు ఫోటోలు వీడియోలు లేకుండా చూసుకోవాలని చెప్పి ఏదో అధిష్టానం నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, వైరల్ అయితే ఉన్న పరుగు కూడా పోయే పరిస్థితి. దాంతో ఇలాంటివన్నీ కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి వైసీపీ అధిష్టానం నుంచి అభ్యర్థులందరికీ కూడా పిలుపునైతే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఉద్యోగుల్లో వచ్చినటువంటి మార్పు అంతా ఇంత మార్పు కాదు. ఉద్యోగులు తిరగబడితే ఎలా ఉంటుందో ఈరోజు మంత్రి కొట్టు సత్యనారాయణకి తెలిసి వచ్చింది. అటుపక్క వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా సరే తోక ముడిచి జారుకోవాల్సిందే తప్ప చేయగలిగేది ఏమీ ఉండదు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ రోజులో పడటానికి ఎవరు సిద్ధంగా లేరు. వాళ్ళు కష్టపడుతున్నారు, జీతం తీసుకుంటున్నారు తప్ప మీ జేబులో సొమ్మేమి తీసివ్వట్లేదుగా రాజకీయ నాయకులు. ప్రభుత్వ సొమ్మే కదా తీసుకునేది, అందుకు సేవ కూడా చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగుల్లో వచ్చినటువంటి ఈ మార్పు పట్ల ఇప్పుడు ప్రజల్లో కూడా కొంత హర్ష వ్యతిరేకాలు అయితే రావడం జరిగింది. ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు 2019లోనే ఉంటే ఉద్యోగులు ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగి ఉంటే అసలు ఈరోజు పరిస్థితి ఇక్కడ వరకు కూడా వచ్చేది కాదని చెప్పి చాలామంది అనుకునే పరిస్థితి. మొత్తంగా కొట్టు సత్యనారాయణకి అయితే ఉద్యోగుల చేతిలో తీవ్ర పరాభవం జరిగిందనటంలో ఎటువంటి సందేహం లేదు.